హాయ్ అండి. ఇదైతే ఆర్గానిక్ పసుపు అనమాట. మనకు గిరిజన ప్రాంతాల్లో నుంచి అంటే అడవి ప్రాంతాల్లో నుంచి పసుపు కొమ్ములు అక్కడ ఉడకబెట్టించుకొని తీసుకొచ్చి అవన్నీ కూడా దంచి మిల్లు వేయించి అలా చేసిన పసుపు ఇది. ఇది వచ్చేసి మామూలుగా మేము ఇంట్లోకి వాడే పసుపు. మీకు రెండింటికి చేంజ్ చూపిద్దామని ఇది కూడా పక్కన పెట్టుకున్నాను. ఇదైతే మీకు కొంచెం కారం కలర్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ పసుపు కొమ్ము తుంపితే ఏ కలర్లో వస్తుంది? యాక్చువల్లీ పసుపు పచ్చగా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనకి రెడ్డిష్గా ఉంటుంది. అందులోనూ ఒక కెమికల్ కూడా వేయకుండా అండి, అసలు ఎలాంటి కెమికల్ కూడా వేయకుండా మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయి, అవి పట్టించుకుంటారు అనుకుంటారు. పసుపు కొమ్ములు కూడా పొలాల్లో కెమికల్ లేకుండా మందులు కొట్టకుండా పసుపు కొమ్ములు పండించేస్తున్నారా? వాళ్ళు కొంచెం కూడా కెమికల్ అనేది వేయకుండా చాలా చాలా న్యాచురల్గా పండిస్తున్నారండి ఈ పసుపుని. మీకు దీనికి కూడా తేడా చూపిస్తాను, కలిపి చూపిద్దామని కలుపుతున్నాను. చూడండి ఒకసారి. అసలు ఒక్కసారి జస్ట్ ఇలా మనం రాసుకున్నాము అంటే 2 days వరకు ఆ కలర్ కూడా పోవట్లేదు. ఇది మనది, మనం రెగ్యులర్గా ప్యాకెట్లు కొనుక్కొని వాడతాం కదా, లేదు పసుపు కొమ్ములు పట్టించుకొనైనా వాడతారు కదా, ఆ పసుపు ఇది. మీకు దీనికి తేడా తెలుస్తుంది, కలర్ కూడా చేంజ్ తెలుస్తుంది. చూడండి, ఇది చూడండి ఏ కలర్లో ఉందో, ఇది చూడండి ఏ కలర్లో ఉందో. బట్ కడిగితే ఇదంతా ఊరికే పోతుంది. బట్ ఇది తుడుస్తున్నాను చూడండి, కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదు తుడి చేసినా సరే. ఇది తుడిస్తే మీకు చేయి కింద తెలుపు కనిపిస్తుంది కదా, బట్ ఇది మాత్రం కొంచెం కూడా చేంజ్ అవ్వట్లేదు. ప్యూర్ ఆర్గానిక్ అండి, చాలా చాలా బాగుంది పసుపు మాత్రం. మీకు కేజీల లెక్కన కావాలన్నా కేజీల లెక్కన, అర కేజీ అయినా పావు కేజీ అయినా ఎంత కావాలంటే అంత మీకు పంపిస్తామండి. ఏ ఊరైనా సరే డెలివరీ చేస్తాం. స్పెషల్లీ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ కోసం, ఇప్పుడు వాళ్ళు చాలా పండిస్తారండి, వాళ్ళ ప్రోడక్ట్స్ మనం కొంటేనే వాళ్ళు ఏందిచ్చిన వాళ్ళు అవుతాం. సో అందువల్ల అక్కడి నుంచి పసుపు కొమ్ములు తెప్పించి పట్టించి ఇలా ప్యూర్గా అమ్ముతున్నారు. ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి. ఇది జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రం నేను చూపించానండి. ఇది ఫస్ట్ నుంచి ప్రాసెస్, కొమ్ములు తీసుకొచ్చి దంచి ఎండబెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. అంతేకాదండి, ఇది వచ్చేసి మనం ప్యూరిటీ కోసం మనం అక్కడ ఇచ్చామన్నమాట, ల్యాబ్లో ఇచ్చాము. చూడండి, ఫస్ట్ యారో అయితే మినిమం 2.0 ఉంటే చాలు. బట్ మన రిజల్ట్ వచ్చేసి ప్యూరిటీ 4.86 ఉంది, అంటే చాలా ఎక్కువ ఉంది. బయట మీరు తీసుకునే పసుపులో ఒకసారి ప్యూరిటీ బ్యాక్ ఇస్తారు కవర్కి, ఒకసారి టెస్ట్ చేసుకోండి. మందైతే దానికి డబల్ ఉంది ప్యూరిటీ. ఒకసారి మీరే చెక్ చేసుకోండి, ఐడియా వస్తుంది.